అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయింది. త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మెగా డిఎస్సి ద్వారా 11,060 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే డిఎస్సికి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే డిఎస్సి నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నా బడి నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇక పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డిఎస్సిలో చేర్చాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ ను పంపింది. దానికి అనుమతి రావాల్సి ఉంది. 1-2 రోజుల్లో ఇది పూర్తవుతుందని, వెంటనే ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాల సమాచారం. గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే అసెంబ్లీ పోలింగ్ తేదీలు రావడంతో డిఎస్సిని రద్దు చేయాల్సి వచ్చింది. అదికాక డిఎస్సిలో ప్రకటించిన పోస్టులు కూడా రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఖాళీ లేని పరిస్థితి తలెత్తింది. నాన్ లోకల్ జిల్లా కోటాలో డిఎస్సికి వెళ్లేందుకు పోస్టులు లేకపోవడం నిరుద్యోగులను నిరాశపరిచింది. ఇక ప్రభుత్వం డిఎస్సికి రెడీ కావడం నిరుద్యోగుల్లో ఆనందం నింపుతుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో డిఈఓలు, డిప్యూటీ డిఈఓలు సహా మొత్తం టీచర్ పోస్టులు 21,000 వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించడం ద్వారా 1,974 హెచ్ఎంఏ పోస్టులను, ప్రమోషన్ల ద్వారా 2,043 ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,200 వరకు ఖాళీలుండగా వాటిలో 70% ప్రమోషన్ల ద్వారా మిగిలిన 30% పోస్టులను నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతుల ప్రక్రియకు కోర్టు చిక్కులున్నాయి కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డిఎస్సి పరిధిలోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే సెకండరీ గ్రేడెడ్ ఉపాధ్యాయుల పోస్టుల్లో 6,775 ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. పండిత్, పీఈటీ పోస్టులు దాదాపు 800 వరకు ఉండొచ్చని అంచనా వేశారు.